ఏఐ వల్ల జాబ్స్ పోతే ఎంటైర్ సిస్టమే కొలాప్స్ అవుతుంది. నమ్మరా? 30 సెకండ్స్ ఈ వీడియో చూడండి, మీకే అర్థం అవుతుంది. ఏఐ వల్ల ఒక ఎంప్లాయీకి జాబ్ పోతే ఆ ఎంప్లాయీ ఒకటే సఫర్ అవరు, ఆ ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ స్పెండింగ్ పవర్ తగ్గిపోతుంది. పీపుల్ స్పెండింగ్ తగ్గిస్తున్నారంటే కొత్త కార్స్, ఫోన్స్, షాపింగ్, ట్రావెలింగ్ ఇవన్నీ కట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ జాబ్స్ పోయిన వాళ్ళే కాదు, జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా భయంతో స్పెండింగ్స్ ని తగ్గిస్తారు. ఇలా కోట్ల మంది చేస్తే కంపెనీ సేల్స్ తగ్గిపోతే గ్రోత్ పడిపోతుంది. పీపుల్ జాబ్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నప్పుడు 20-30 ఇయర్స్ హౌసింగ్ లోన్ పైన సిగ్నేచర్ చేయాలని చెప్పి ఎవరు అనుకుంటారు? మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫ్యూ సిటీస్ లో అయితే లైక్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డౌన్ అయింది. హౌస్ కొనడం తగ్గితే లోన్స్ తగ్గుతాయి, లోన్స్ తగ్గితే బ్యాంక్ స్లో అవుతుంది, మనీ మూవ్మెంట్ స్లో అవుతుంది. సో ఎంటైర్ బ్యాంక్ సిస్టమ్ కన్ఫ్యూజన్ లో ఉండిపోతుంది. కంపెనీస్ గ్రోత్ తగ్గిపోతే ఇన్వెస్టర్స్ దాన్ని పేమ్ గా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీని స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇన్వెస్టర్స్ కాదు, జాబ్స్ పోయిన ఎంప్లాయీస్ కూడా వాళ్ళ మనీని స్టాక్ మార్కెట్ లో నుంచి విత్డ్రా చేయడానికి ట్రై చేస్తారు. ఎంటైర్ గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ పైన మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్సెస్, అండ్ మన హౌస్ రిజిస్ట్రేషన్ అప్పుడు పే చేసే రిజిస్ట్రేషన్ చార్జెస్, మన కార్ కొన్నా, బైక్ కొన్నా వాటి మీద రిజిస్ట్రేషన్ చార్జెస్ అండ్ రోడ్ ట్యాక్సెస్, వీటన్నిటి మీద గవర్నమెంట్ రన్ అవుతుంది. అలాంటిది గవర్నమెంట్ కి మనీ రావడం వీరి ద్వారా తగ్గిపోయి పీపుల్ స్పెండింగ్ తగ్గిస్తే అలాంటప్పుడు గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? అలాంటప్పుడు ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఎకానమీ బిల్డింగ్స్ పైన కాదు, మంత్లీ శాలరీస్ మీద బిల్డ్ అయ్యి ఉంది. ఏఏ వచ్చి కోట్ల మంది జాబ్స్ పోతే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. మీరు నాతో అగ్రీ చేస్తే కామెంట్ లో ఎస్ అని చెప్పండి. బట్ ఏఏ ఓల్డ్ జాబ్స్ ని రీప్లేస్ చేస్తే హూ ఈస్ గోయింగ్ టు బి బిల్డ్ న్యూ ఎకానమీ? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.